Praise Lord everyone. Bible reading in 1 year. Day 81 September 19th. న్యాయాధిపతులు 1వ అధ్యాయం నుండి చదువుకుందాం. యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశంను యూదా వంశస్థులకిచ్చి ఉన్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధం చేయుటకు మన వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చిదామని చెప్పగా, షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజీయులను వారికి అప్పగించెను కనుక వారు బేజేకులో 10,000 మంది మనుషులను హతం చేసిరి. వారు బేజేకులో అదోనీ బేజేకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజీలను హతము చేసిరి. అదోనీ బేజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటనవేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బేజేకు తమ కాళ్ళ చేతుల బొటనవేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెను అనెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. యూదా వంశస్థులు యెరూషలేం మీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తర్వాత యూదా వంశస్థులు మన్యములయందును దక్షిణ దేశమందును లోయయందును నివసించిన కనానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదికి పోయి షేషయిని, అహిమానును, తల్మైని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడ నుండి వారు దేబేరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దేబేరు పేరు కిర్యత్సేఫేరు. కాలేబు కిర్యత్సేఫేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు, నీకేమీ కావలేనని అడిగాను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయము అనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. మోషే మామయ్యైన కెయూను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జెఫెతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలం చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశంను స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందు నివసించే వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారి కాలేబుకు హెబ్రోనునియగా అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకొనెను. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీలను వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజు అనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా, ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపినడలా మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతం చేసిరి. కానీ ఆ మనిషిని వాని కుటుంబీకులందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీయుల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజాను పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. మనష్షీయులు బెత్షెయానును దాని పల్లెలను, తయినాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లేయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఏలయనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గేజెరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గేజెరులో కనానీయులు వారి మధ్యలో నివసించిరి. యెబూలూనీయులు కిత్రోను నివాసులను నహాలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు.
కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. ఆషేరీయులు అక్కో నివాసులను, సీదోను నివాసులను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, హెల్బా వారిని, అఫేకు వారిని, రేబోహు వారిని, అషేరీయుల దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీలు బెత్షెమెషు వారిని, బెతనాతు వారిని వెళ్ళగొట్టలేదు, కానీ బెత్షెమెషు నివాసుల చేతను బెతనాతు నివాసుల చేతను పెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయులు దానీలను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను, నందలి, హేరెజు కొండలోను, షాల్బీములోను నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయుల సరిహద్దు అక్రబీము మొదలుకొని హస్సేలా వరకు వ్యాపించెను. న్యాయాధిపతులు గ్రంథం 2వ అధ్యాయము. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాటలు వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగాను నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలు దేశమును స్వాధీనపరచుకున్నటకు తమ స్వాస్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గల వాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సేరహులో జనులతన్ని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నులెదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకొని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను. కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరుల యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఇలాగూ సెలవిచ్చెను. ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనము వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనించెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.